నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది ఇప్పుడు ఖర్చులకు ఉంటాయనో లేకపోతే రేపొద్దున్న ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉంటుందేమో అని ఫ్యూచర్ దానికోసం కొంత మనీని రిజర్వ్ చేస్తూ ఉంటారు ఫ్యూచర్కి సంబంధించి. ఇలా మనీని రిజర్వ్ చేసుకోవడం మ్యూచువల్ ఫండ్స్లో ఒకవేళ అలా రిజర్వ్ చేసే ఆప్షన్ ఉంటే దానివల్ల వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? దాన్ని మనం సింపుల్ టర్మ్లో క్యాష్ రిజర్వ్స్ అంటారు అండి. ఓకే మాధురి గారు ఇప్పుడు మీరే ఉన్నారు మేడం. సో 20 లక్షలు ఉంది మీ దగ్గర. ఓకే, 20 లక్షల్లో ఆ సేవింగ్స్ అకౌంట్లో ఉంది. మీరు ఏం చేయాలో తెలియట్లేదు దాన్ని, కానీ దాని నుంచి మీకు డబ్బులు కావాలి, పెరగాలి. సో మీరు ఏం చేస్తారు? జనరల్గా ఫిక్స్డ్ చేస్తాం, ఎఫ్డి చేస్తారు. ఎందుకంటే అక్కడ రిస్క్ లేదు, ఏం లేదు. కాకపోతే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావు. సో నెక్స్ట్ థింకింగ్ ఏంటి మీది? ఆర్డీ, దాన్ని వచ్చే వడ్డీని ఆర్డీ రూపంగా కన్వర్ట్ చేయటం, ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేడం, ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని అనుకోండి, స్టాక్స్లో కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేటప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే, ఒక 20 లక్షలు ఉందనుకోండి వాళ్ళ దగ్గర, వాళ్ళు చేసేది ఏంటంటే 10 లక్షలే పెడతారు, 10 లక్షలే ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే 15 లక్షలు చేస్తారు. ఎంతో కొంత సేవింగ్స్ అకౌంట్లోనే ఉంటుంది. అదైతే పెరిగే ఛాన్సెస్ ఏం లేవు. ఎఫ్డీలు కూడా చేయరు. ఇన్ఫ్లేషన్ 6% రిటర్న్స్ కూడా రాదు. సో ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకునేది క్యాష్ రిజర్వ్. అంటే కొంత ఇన్వెస్ట్ చేసి కొంత క్యాష్ రూపంలో పెట్టుకుంటున్నారు, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక థాట్లో. ఇప్పుడు మేడం, క్యాష్ రిజర్వ్స్ పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్క కస్టమర్కి, ఇన్వెస్టర్కి ఏం లాభం? ఇప్పుడు సేవింగ్స్లో పెట్టుకునేటప్పుడు ఏం రాదు, ఏం రిటర్న్ జనరేట్ చేయవు. సో అక్కడైతే నష్టమే కదా. పెట్టిన 20 లక్షల్లో ఒక 15 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టుకుంటే వదిలేస్తే ఆ 5 లక్షల మీద రిటర్న్స్ ఏం జనరేట్ చేయట్లేదు మీకు. సో అక్కడే లాస్. సో అదేవిధంగా ఒక క్యాష్ రిజర్వ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఫండ్ మేనేజర్ అనేది మేనేజ్ చేస్తుంటాడు. ఎప్పుడైనా కావాలనుకుంటే కొంత క్యాష్ రిజర్వ్స్ పెట్టుకుని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100%లో ఒక 85%, 90%, 95% ఇన్వెస్ట్ చేస్తారు. 5%, 2%, 3% క్యాష్ రిజర్వ్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఏఎం చాలా పెద్ద అమౌంట్, కోట్లలో ఉంటాయి కాబట్టి ఆ 5%, 3% అనుకుంటే క్యాష్ రిజర్వ్ ఇస్ బిగ్ అమౌంట్. సో ఈ క్యాష్ రిజర్వ్ ఎందుకు మేనేజ్ చేస్తారు, అసలు ఎందుకు పెట్టుకుంటారు అనేది మనం ఆలోచిద్దాము. మ్యూచువల్ ఫండ్స్లో డిస్కస్ చేద్దాము. దానివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి. ఫస్ట్ గుడ్ గురించి మాట్లాడుకుందాం. లాభాలు మేడం, ఎప్పుడైతే మార్కెట్ సిచ్యుయేషన్స్ వాలటైల్గా ఉండి పడింది అనుకోండి, పడేటప్పుడు ఏంటంటే ఆ ఫండ్ మేనేజర్ దగ్గర లిక్విడిటీ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, రిజర్వ్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ పెరుగుతుంది అని తెలిసినప్పుడు ఆ క్యాష్ని పంపించేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెల్ అండ్ గుడ్. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మంచిది, లిక్విడిటీ ఉండడం మంచిది. ఎప్పుడైతే మనం మార్కెట్ పడింది అన్నప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏ లిక్విడ్ క్యాష్ని కొంటున్నాం కాబట్టి మనం నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ వస్తాయి, తక్కువ వాల్యూకి ఎన్ఏవికి వస్తుంటాయి. అంటే కాస్ట్ యావరేజింగ్ కూడా అవుతుంటుంది. అది ఆపర్చునిటీ కింద తీసుకుంటూ ఒక స్ట్రాటజీ క్యాష్ రిజర్వ్స్ ఉండడం వల్ల. రిస్క్ని మేనేజ్ చేయడం కూడా ఈ క్యాష్ రిజర్వ్ ఉండేటప్పుడు చేయగలుగుతారు ఫండ్ మేనేజర్. ఇది ఏంటంటే హయ్యర్ క్యాష్ రిజర్వ్ ఉండేటప్పుడు, ఒకవేళ మార్కెట్ రిస్క్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉందని అనుకున్నప్పుడు ఈ లిక్విడ్ క్యాష్ అనేది ఆ రిస్క్ని మిటిగేట్ చేసే ఒక ఆయుధం లాంటిది ఫండ్ మేనేజర్స్కి. సో ఇది ఒక గుడ్ ఆస్పెక్ట్. కమింగ్ టు బ్యాడ్ అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మన క్యాష్ మనం జనరల్గా మనం మాట్లాడుకున్నాం, మీకు 20 లక్షలు ఉంది, మీరు ఒక 15 లక్షలే పెట్టారండి, రైట్? కానీ 5 లక్షలు మీరు ఏం రేట్లను జనరేట్ చేయలేదు అంటే ఆ 5 లక్షల మీద మీకు ఏం రావట్లే కదా. సో ఇక్కడ లోవర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేయలేమో. ఒకవేళ మార్కెట్ కానీ మంచి ర్యాలీ ఉందనుకోండి, మన 5 లక్షలు సేవింగ్స్ అకౌంట్లోనే ఉంటే మనం ఆ ర్యాలీ మిస్ అయిపోతాం. అంటే వీఆర్ జనరేటింగ్ లెస్ రిటర్న్స్. ఒక 20 లక్షలు పెట్టుంటే మీకు రిటర్న్స్ వేరేగా వచ్చేది, ఒక 15 లక్షలు పెట్టినప్పుడు తక్కువ వస్తుంది కంపారిటివ్లీ వెన్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ అప్. ఇంకోటి ఏమో మనం ఎప్పుడు ఏం చెప్పేది ఏంటంటే, టైమింగ్ చేయొద్దు అంటాం, కరెక్ట్? మార్కెట్ని టైమింగ్ చేయకండి, మనం చేయలేము అని ఎందుకు చెప్తామంటే, ఒకవేళ మనం టైమింగ్ మిస్ అయిపోయాం అనుకోండి, ర్యాలీ పెరిగిపోతే ఆ ఆపర్చునిటీ మిస్ అయిపోతాం. అదే మనం పెరుగుతుందని చెప్పి మనం కొన్నాము, అది పడిపోయినా సరే అది లాస్ అవుతుంది. సో టైమింగ్ అనేది మనం చేయలేము.
సో డోంట్ టైమ్ ద మార్కెట్. ఈ క్యాష్ ఉండేటప్పుడు ఈ టైమింగ్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్, బ్యాడ్ ఫ్యాక్టర్. ఇలాంటి చూసినప్పుడు ఫండ్ మేనేజర్ ఇవన్నీ మేనేజ్ చేసేది ఫండ్ మేనేజరే కదా. ఆయన దగ్గర క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి, ఫండ్ మేనేజర్ చేస్తుంటారు. సో ఈ రెండు చూసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్లో క్యాష్ రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్, కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాడ్. అంటే ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి. ఓకే. లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ ఇది మేనేజ్ చేసేది ఎవరు? ఫండ్ మేనేజర్. డిసిషన్ ఎవరు తీసుకునేది? ఆయనే తీసుకుంటాడు. ఎందుకంటే మనం ఇక్కడ చేసేది ఏం లేదు. ఫండ్ మేనేజర్ ఈజ్ అ పర్ఫెక్ట్ పర్సన్. ఓకే. క్యాష్ రిజర్వ్స్ ఉంచుకోవాలా ఉంచుకోకూడదా అనేది మార్కెట్ సినారియోస్ సిచ్యువేషన్స్ బట్టి మన ఎటు మూమెంట్ ఉంటుందని చూసుకునేది డిసైడ్ అయ్యి అప్పుడు ఆ ఫండ్ మేనేజర్ అనేది డిసిషన్ తీసుకుంటాడు, క్యాష్ ఉంచుకోవాలా వద్దా. ఓకే. సో రెండు నష్టాలు లాభాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఒక ఫండ్ మేనేజర్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫండ్ మేనేజరే చూసుకుంటాడు అన్ని మార్కెట్ కండిషన్స్ కానీ, ఇన్వెస్టర్ రిస్క్ టాలరెన్స్ కానీ. సో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేశారా అనుకోండి, అంటే వాళ్ళు రిస్క్ హై తీసుకుంటున్నారు కదా. సో అలాగే ఈ ఫండ్ మేనేజర్ కూడా యాక్ట్ అవుతుంటాడు. క్యాష్ రిజర్వ్లో ఒకళ్ళు బాగా వాలటైల్గా ఉండేటప్పుడు పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే కొంచెం క్యాష్ రిజర్వ్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఆ కరెక్షన్లో మళ్ళీ మనం పంపింగ్ చేస్తే మన నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వచ్చి కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. సో వెన్ మార్కెట్ రికవర్స్ అగైన్ విల్ గెట్ గుడ్ రిటర్న్. సో ఈ విధంగా ఒక ఫండ్ మేనేజర్కే వదిలేస్తూ ఈ డిసిషన్ వాళ్ళే చేస్తుంటారు. సో హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు మేనేజ్ అవర్ క్యాష్ రిజర్వ్స్. ఓకే. టోటల్ ఏఎంలో ఎంతో కొంత క్యాష్ రిజర్వ్ ఉంచుకోవాలా ఉంచుకోకూడదా ప్రజెంట్ మార్కెట్ సినారియోస్లో అనేది డిసైడ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మేడం సింపుల్గా క్యాష్ రిజర్వ్ మంచిదా కాదా అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఒక నాలెడ్జ్ ఉండాలి. ఓకే. మనం ఏం చెయ్యం కానీ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తారు కానీ మనకు తెలియాలి. ఓకే. సో అందుకోసం అని చెప్పి ఈ టాపిక్ ఇవాళ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి క్యాష్ రిజర్వ్ అంటే ఏంటి, ఎలా మేనేజ్ చేస్తారు, ఎవరు మేనేజ్ చేస్తారు, ఏ సిచ్యువేషన్స్లో మేనేజ్ చేస్తారు, మంచిదా చెడ్డదా, ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ.